హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కడ్ గారు బీఏసీ మీటింగ్ నుంచి అర్థవంతంగా వాకౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్గా బీఏసీ చైర్మన్కి బీఏసీ మీటింగ్కి చైర్మన్గా ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది హౌస్. లోక్సభకు అయితే స్పీకర్ ఉంటారు, రాజ్యసభకు అయితే చైర్మన్ ఆర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీఏసీకి చైర్మన్గా ఉంటారు. ఆ చైర్మనే వాకౌట్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ చేసిందంటే బీజేపీ తన దొంగ ఓట్ల ప్రక్రియ ద్వారా గెలుస్తున్న విధానం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అంశాన్ని రాజ్యసభలో చర్చకు రాకుండా రూల్ 267 కింద టీఎంసీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, డిఎంకే పార్టీలు టైమ్ అండ్ అగైన్ నోటీసులు ఇస్తున్నా ఆ అంశం చర్చకు రాకుండా బీజేపీ అడ్డుపడేసి వీళ్ళ దొంగ ఓట్ల ప్రక్రియ మొత్తాన్ని దేశ ప్రజలకి తెలియకుండా ఎంత జాగ్రత్తలు పడుతుందో చూడండి. ఇక్కడ వాకౌట్ చేయాల్సి వస్తే అపోజిషన్ పార్టీనో లేకపోతే వేరే పొలిటికల్ పార్టీలు వాకౌట్ చేయాలి, కానీ బీఏసీ మీటింగ్ నుంచి బీఏసీ చైర్మనే వాకౌట్ చేశారంటే బీజేపీ రాజకీయంగా తన స్వార్థం కోసం ఏ వ్యవస్థల్ని ఎలా మిస్యూజ్ చేస్తుందో చూడండి. ఏ వ్యవస్థ ఎలా ఎలా దరిద్రంలోకి దిగజారినా పర్లేదు, రాజకీయంగా మేము అనుకున్నదే జరగాలని ఒక దరిద్రమైన విధానం ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా అర్థమైంది. బీఏసీ మీటింగ్ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభ చైర్మన్గా ఆయనే వాకౌట్ చేశాడంటే బీజేపీ ఈ పర్టికులర్ అంశం మీద, ఈ ఈపీఐసి డూప్లికేషన్ ఫేక్ ఓట్స్ మీద చర్చకు రాకూడదు అనే దాని మీద ఎంత పట్టుబట్టుందో చూసుకోండి. ఇక్కడ టీఎంసీ వాళ్ళు మేము సహకరిస్తాం నాయన, ఈ అంశాన్ని చర్చకు తీసుకురానని టైమ్ అండ్ అగైన్ రూల్ 267 కింద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ రాజ్యసభకి టైమ్ అండ్ అగైన్ నోటీసులు ఇస్తూ ఉంటే ఆ నోటీస్ అనే దాన్ని కన్సిడరేషన్లోకి రాకుండా వచ్చిన దాని మీద చర్చ జరగకుండా బీజేపీ ఎంతలా పాయినో అడ్డుపడుతుందో చూడండి. అసహనానికి గురైన జగదీప్ ధన్కడ్ ఎంత అనేసి ఇప్పుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఆయన నోటీసుని రిజెక్ట్ చేయగలరు. టైమ్ అండ్ అగైన్ రూల్ 267 కింద నోటీసులు వస్తూ ఉంటే ప్రతిసారి ఆ నోటీస్ని రిజెక్ట్ చేస్తూ ఉంటే అది డెఫినెట్గా చైర్కి అవమానం కదా. అండ్ కాన్స్టిట్యూషనల్లీ సెకండ్ బెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎంత అనేసి బీజేపీ అడుగులకు మడుగులు వత్తాలి. ప్రతిపక్షాలు యాజ్ వెల్ యాజ్ రూలింగ్ పక్షాలు ఈ పర్టికులర్ అంశం మీద ఏదైతే అప్పర్ హౌస్లో నెక్స్ట్ 1 వీక్ జరగాల్సిన చర్చ ఏదైతే ఉందో దాని మీద బీఏసీ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో రూలింగ్ వాళ్ళేమో ఈపీఐసీ మీద దొంగ ఓట్ల మీద చర్చకు రావద్దనేసి, మణిపూర్ మీద చర్చ జరగద్దనేది, బిల్స్ స్క్రూటినీ చేయాలంటే వాటి మీద చర్చ జరగకూడదు. అపోజిషన్ అడుగుతుంది ఏంటి, రూల్స్ 267 కింద మేము నోటీసులు ఇచ్చాము, ఆ నోటీసుల్లో పొందుపరిచిన అంశాలు ఏంటి? 1 ఈపీఐసి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్, 2 మణిపూర్ అంశం, మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినా కానీ రాష్ట్రంలో గొడవలు తగ్గట్లేదు, అక్కడ రాష్ట్రంలో ఇంకా శాంతి సిచ్యువేషన్స్ కనపడట్లేదు నియర్ ఫ్యూచర్లో. తర్వాత అడ్డగోలుగా దొడ్డిదారులు బిల్స్ పాస్ చేస్తున్నారు, అలా పాస్ చేయకుండా ప్రతి బిల్ని ఇంటెన్స్గా స్క్రూటినీ చేయాలని ఈ 3 అంశాలు అడుగుతున్నారు. ఈ 3 అంశాలని పక్కదారి పట్టించేదానికి బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీఏసీ మీటింగ్లో చర్చకు ఒప్పుకునే ప్రయత్నం చేయట్లేదంటే బీజేపీకి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈపీఐసీ మీద చర్చ జరిగితే బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్ని లక్షల దొంగ ఓట్లు క్రియేట్ చేసి బీజేపీ ఎలా గెలిచిందో ఆ అంశం బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మణిపూర్ మీద పెద్ద మొత్తంలో చర్చ జరగగలిగితే మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎలా జరిగింది, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో రాష్ట్రంలో మత కలహాలు, కుల కలహాలు జరగాల, అదే డబుల్ ఇంజిన్ సర్కారు. కేంద్రంలో ఉండే బీజేపీ సపోర్ట్ ఇస్తుంది రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వమే అక్కడ కుల కలహాల్ని, మత కలహాల్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదే డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క మతలబు. ఇప్పుడు రాజ్యసభలో మణిపూర్ మీద చర్చ జరిగిందనుకోండి, అక్కడ బీజేపీ ప్రభుత్వం యొక్క డొల్లతనం, బీజేపీ ప్రభుత్వం యొక్క ఇన్యాక్టివ్నెస్, బీజేపీ ప్రభుత్వం యొక్క రెక్లెస్నెస్ అంతా బయటపడుద్ది. కాబట్టి అలాంటి అంశాల మీద చర్చకు రాకుండా ఉండేదానికి బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ టీఎంసీ వాళ్ళు చాలా టైమ్ అండ్ అగైన్ 0 అవర్ అనేది చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని చర్చ 0 అవర్లో జరుగుద్ది. సో ఈ 0 అవర్ జరగాలి అంటే ఖచ్చితంగా ఈ ఒక బీఏసీ మీటింగ్లో నెక్స్ట్ 1 వీక్ హౌస్ ఎలా జరగాలో ఆ హౌస్లో చర్చ జరగాల్సిన అంశాలను ఇక్కడే క్లియర్గా డిసైడ్ చేసి వెళ్దామనేసి టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుబడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు దీనికి ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. అండ్ డెరెక్ ఓబ్రైన్ చాలా క్లియర్గా చెప్పాడు, మా ఇంటెన్షన్ హౌస్ని డిస్టర్బ్ చేయడం కాదు, హౌస్ చర్చ జరగాలి, 0 అవర్ కూడా జరగాలి, కానీ ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ ఏదైతే ఉందో షార్ట్ డ్యూరేషన్లో ఈ పర్టికులర్ అంశం మీద చర్చ జరుపుదాము, మణిపూర్ మీద చర్చ జరుపుదాము, బిల్స్ ప్రాపర్గా స్క్రూటినీ అవ్వట్లేదు, స్క్రూటినీ జరిగేలా చర్చ జరుపుదామని అంటే బీజేపీ వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే బీజేపీ వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకునేదానికి, బీఏసీలో ఈ అంశాలు పొందుపరిచేదానికి సముఖంగా లేరు. కాబట్టి అర్థవంతంగా అక్కడి నుంచి
బీఎస్సీ మీటింగ్ నుంచి చైర్మన్ లేచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ క్లియర్గా బీఎస్సీ మీటింగ్లో బీఎస్సీ మీటింగ్ జరుగుతున్న ప్రతిసారి షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ జరపాలి, అందులో ఈపీఐసీ అంశం చాలా ప్రధానంగా ముందుకు తీసుకురావాలనేసి టైమ్ అండ్ అగైన్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ టీఎంసీలు అడుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ డూప్లికేషన్ ఓటుతోని దొంగ ఓట్లతో గెలుచుకుంటూ వస్తుందనేసి ఒక క్రిస్టల్ క్లియర్గా బయటపడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్సే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఒకే డోర్ నెంబర్ నుంచి 7,000 ఓట్లు నమోదైన విధానము. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో సాక్షాత్తు అక్కడ ముఖ్యమంత్రి పట్టుకున్నారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా సంబంధించిన ఈపీఐసీ ఓటర్లు ఇప్పుడు బెంగాల్లో రిజిస్టర్ అవుతున్నారు. సో ఈ రకంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఓట్లు మొత్తాన్ని వేరే రాష్ట్రంలో డంప్ చేసి బీజేపీ దొడ్డిదారిలో ఎన్నికలు గెలవాలనేసి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది చాలా క్లియర్గా పట్టుబడ్డ తర్వాత ఈ అంశం మీద చర్చ జరిపి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రిస్టోర్ చేయాలా, ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలనేసి అపోజిషన్ పార్టీలు పట్టుబడతా ఉంటే బీజేపీ టైమ్ అండ్ అగైన్ నేను చెప్తున్నా, బీజేపీకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగితే బీజేపీ గెలవదనేసి అందరికీ తెలిసిన అంశమే. సో దొడ్డిదారులు ట్యాంపర్ చేయాలా లేకపోతే దొంగ ఓట్లతో గెలవాలా, ఇదే విధానం. ఇదే గుజరాత్ మోడల్ అంటే లేదు. గుజరాత్ మోడల్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా దొడ్డిదారిలో అడ్డదారిలో ఎన్నికలు గెలవాలి. అది ట్యాంపర్ చేస్తారా, రిగింగ్ చేసుకుంటారా, దొంగ ఓట్లతో గెలుస్తారా, అది వేరే ఆస్పెక్ట్. కానీ గెలవాలి. గెలిచేదానికి అక్రమమైన దారులు ఎన్నుకోవాలి. అదే గుజరాత్ మోడల్. ఆ గుజరాత్ మోడల్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. గుజరాత్ మోడల్ అంటే ఏదో అది అభివృద్ధిపరమైన నమూనా కాదది. దొడ్డిదారులు ఎన్నికలు టైమ్ అండ్ అగైన్ ఎలా గెలవాలా, ఎన్నికల్లో గెలిచేదానికి మ్యానిపులేటివ్ మెథడ్స్ని ఎలా యూజ్ చేయాలా, ఫేక్ నెరేటివ్స్ని ఎలా యూజ్ చేయాలా, ఇదే గుజరాత్ మోడల్ నెరేటివ్. సో ఈ బీఎస్సీ మీటింగ్ నుంచి రేపు ఏప్రిల్ 4వ తారీఖు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ క్రమంలో కూడా ఈపీఐసీ మీద చర్చ జరగకపోతే, మణిపూర్ మీద చర్చ జరగకపోతే, లేకపోతే బిల్లులన్నీ అడ్డగోలుదారిలో పాస్ చేస్తున్న అంశాల మీద చర్చ జరగకపోతే మళ్ళీ మాన్సూన్ సెషన్ వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఇష్యూస్ అన్నీ పక్కకి వెళ్ళిపోయి కొత్త ఇష్యూస్ వచ్చేస్తాయి. సో ఇలాంటివి లేకుండా కనీసం ఈ సెషన్లో చర్చలు జరపాలనేసి టీఎంసీ వాళ్ళు యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీ అండ్ వేరే అపోజిషన్ పార్టీస్ అన్ని పట్టుపడుతూ ఉంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఎట్టి చర్చకు అంగీకరించట్లేదంటే బీజేపీ తప్పుల నుంచి తప్పులు బయటపడకుండా ఎన్ని జాగ్రత్తలు పడుతుందో చూడండి. అసలు అంశం మీద చర్చకే ముందుకు రావట్లేదంటే వాళ్ళు తప్పు చేశారని చాలా క్లియర్గా ఇక్కడే అర్థమవుతుంది మనకు. అండ్ ఈ పర్టికులర్గా చైర్మన్ వాకౌట్ చేసిన విధానం ఏదైతే ఉందో దాని మీద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ అపోజిషన్ పార్టీలు రెండు వాళ్ళ వర్షన్స్ని వాళ్ళ వేలో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అపోజిషన్ పార్టీలు మేము సముఖంగానే ఉన్నాం, చైర్మన్ గారు అలా వెళ్ళటం మంచిది కాదని చెప్పి వాళ్ళు సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రూలింగ్ పార్టీ నుంచి బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా చైర్మన్ వాకౌట్ చేయడం బాధాకరమైన అంశం కూడా అనే మాట కూడా చెప్పలేదంటే బీజేపీ వాళ్ళు ఆ కుర్చీకి ఎంత ప్రయారిటీ ఇస్తారో చూడండి, ఉపరాష్ట్రపతి అనే పదవికి ఎంత విలువిస్తున్నారో చూడండి వీళ్ళు. సో విధి లేని పరిస్థితిలో ఆయన వాకౌట్ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఈ అంశాల మీద చర్చ జరగట్లేదని ఆ వాకౌట్ చేసేదానికి కూడా కారణం ఏంటనుకుంటున్నారు? టైమ్ అండ్ అగైన్ రూల్ 267 కింద టీఎంసీ కాంగ్రెస్ పార్టీలు నోటీస్ ఇచ్చిన తర్వాత ధన్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఈ పర్టికులర్ అంశం సీరియస్ కన్సిడరేషన్లో ఉంది, దీని మీద చర్చ జరుపుతామని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ వీక్ ఆఫ్ ద పార్లమెంట్ సెషన్కి వచ్చేసరికి ఈ బీజేపీ చర్చకు ఒప్పుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో అపోజిషన్ పార్టీలకు మొహం చూపించలేక ఆయన వాకౌట్ చేయాల్సిన పరిస్థితి ఎరేజైంది నిన్న. సో బీజేపీ తన స్వార్థ రాజకీయాల కోసం భారతదేశంలో ఏ వ్యవస్థనన్నా ఎలా వాడుద్దో అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉపరాష్ట్రపతి పదవిని అడ్డగోలుగా స్వార్థం కోసం వాడుతున్న విధానం అది. థ్యాంక్ యూ.